నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ తీసి బయట పడేయలేము. ఆ వస్తువులన్నీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు వాడుతుంటారు. అలా వాడటం కరెక్టేనా? అసలు వాడటం వల్ల ఏమైనా దోషం అనేది కలిగే అవకాశం ఉంటుందా? లేదు, మన మనిషే కదా, మనిషి మనలో లేకపోయినా వాళ్ళ వస్తువుల ద్వారా మనలో ఉన్నారు అని అనుకుంటున్నాము, ఆ భావన కలుగుతోంది, తప్పేముంది, ఇలా అనుకోవచ్చు అంటారా గురుగారు? చచ్చిపోయిన వాళ్ళ వస్తువులు వాడకూడదు అని అభిప్రాయం ఉన్న వాళ్ళు, అంటే చెడు జరుగుతున్నారు, వాళ్ళ ఇంటి అడ్రస్ ఏదో చెప్తే మనం వెళ్ళిపోదాం. వాళ్ళ నగలన్నీ ఉంటాయి కదా, అవి బయట పడేస్తారు, అవి తీసేసుకుందాం. ఎందుకంటే మరి వాళ్ళది వాడకూడదు కదండి. నీది ఎక్కడ వస్తుంది? వాళ్ళ బట్టల దగ్గర వస్తుంది, ఇంకో దగ్గర వస్తుంది, ముట్టుకోకూడదు అంటున్నావు. అసలు దీంట్లో ఏమీ అసలు స్థారమే లేదు ఈ ఆలోచనలో. ఒక మనిషి ఒక జీవి, ఆ జీవి ఒక దేహంలో ఉండి ఎన్నాళ్ళు ఉంటారో వెళ్ళిపోతారు. మనకి మరణం అంటే భయం, చావు అంటే భయం. నిజమే గురువు. ఆ 10 రోజులు ఎవరిని ముట్టుకోకూడదు, తగలకూడదు, ఇవన్నీ ఏదో డిసిప్లిన్ కోసం పెట్టారు. అందరితో ఆగకుండా వాళ్ళు మరణించే వాళ్ళ వస్తువులు వాడకూడదు అన్నది కూడా అవుతుంది. వేసుకున్నామే అనుకోండి, ఏమి శక్తి వస్తుంది? అక్కడ ఏం లేదు, వెళ్ళిపోయింది ఆ శక్తి. ఆ రకంగా చూస్తే చనిపోయిన వాళ్ళ వస్తువులు వాడడంలో ఏమీ తప్పులేదు. ఎందుకంటే మీరు కాశీ వెళ్ళారనుకోండి, ఆ చచ్చిపోయిన వాళ్ళ బట్టలు దుప్పని తీసి ఇంకోటి దాన్ని తీసి కప్పేసుకుంటూ ఉంటాడు. అక్కడ వాడు బాగానే ఉన్నాడు, వాడి జీవితంలో వాడు బాగానే ఉంటాడు. ఇక్కడ ఉంటుంది అంతా భయము అనేది. సో ఒక రకంగా చూస్తే ఈ బట్టల వల్ల వాటి వల్ల ఎనర్జీలు ట్రాన్స్ఫర్ అవుతాయంటే నేను నమ్మను. నా పర్సనల్ అభిప్రాయం అడిగారు కాబట్టి చెప్తున్నా. కాకపోతే ఒక మహానుభావుల వస్త్రం నేను ధరించినప్పుడు వాళ్ళ వస్త్రం నేను ధరించాను కాబట్టి వాళ్ళ గుణగణానికి అనుగుణంగా నేను నడుచుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది. అంటే చచ్చిపోయిన వాళ్ళ వస్తువులు వాడచ్చే. ఇప్పుడు మా నాన్నగారు లేరు, మా నాన్నగారి వస్తువులు కొన్ని నేను వాడతాను. వాడినప్పుడు నా యొక్క అభిప్రాయం ఏంటి? నా నాన్న నాతోటే ఉన్నారు అని ఒక ఆనందం వస్తుంది. పైగా మా నాన్నగారు ఎలాంటి జీవితం గడిపారో, పొదుపుగా, ఎవరి దగ్గర పైసా అప్పు లేకుండా అది ఆ కళ్ళజోడు ఏదైనా పెట్టుకుంటే నాకు అది గుర్తొచ్చి సాధ్యమైనంత కంట్రోల్ చేసుకోవడానికి ఖర్చుని అప్పుడప్పుడు ప్రయత్నించాను. ఆ రకంగా వాళ్ళ మంచి గుణగణాల్ని నేను గుర్తు చేసుకోవడానికి ఒక పరికరంగా మనం ఉపయోగించవచ్చు. ఒకటే అమ్మ, మనం ఒక సిద్ధాంతాన్ని పాటిస్తే పూర్తిగా పాటించాలి. అవును గురుగారు. మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళ వస్తువులు వాడకూడదంటే బంగారము, వెండి ఇవన్నీ కూడా ఎవడు వాడకుండా బయటికి దొరికేయాలి. అలా కాకుండా అవి వాడచ్చు, బట్టలు వాడకూడదు అంటే వాటికి తప్పు లేదు. పోయిన వాళ్ళది ఆ కర్మలన్నీ వెళ్ళిపోతుంది, అప్పటితో వెళ్ళిపోయింది. వాళ్ళ గుర్తుగా నేను మైండ్లో ఏదో సెంటిమెంటల్గా పెట్టుకుని వాడుకుంటే వాళ్ళకి గౌరవంగా వాడుకోవచ్చు, తప్పులేదు. లేదా వాళ్ళ పేరు మీద ఇంకో అనాథ తరణాలనుకో ఎవరికో లేని వాళ్ళకి డొనేట్ చేసేయచ్చు. అది కూడా వాళ్ళ పేరు మీద ఒక భక్తిభావంతో చేయాలి. కానీ అది ఉంటే నాకేదో చెడు జరుగుతుంది. ఉన్నన్నాళ్ళు ఓహో అని పూజించావా, వాడు వెళ్ళిపోగానే అది ముట్టుకుంటే నాకు చెడు. ఎక్కడుందమ్మా ఇందులో న్యాయం? ఆ మనిషి వెళ్ళిపోయాక బట్టల్లోకి చెడు వచ్చేస్తుందండి? లేదు. నిజంగా వాడు మంచివాడు అయితే బట్టల్లో కూడా మంచివాళ్ళు ఉండాలి, మంచితనం ఉండాలి. ఎక్కడో ఆలోచనలో పొరపాటు ఉంది. అంచేత రెండే మీకు పరిహారాలు చెప్తున్నాను. ఒకటి పరిష్కార మార్గాలు, ఒకటి మీరు ధైర్యంగా వాళ్ళని గుర్తు చేసుకుంటూ, మా నాన్నగారు మా గురువు గారి బట్టలన్నీ నేను వేసుకుంటాను, ఆయన వెళ్ళిపోయారు, అది ముట్టుకున్న గురువు గారే కాగలించుకున్నట్టు ఉంటుంది. ఆ భావంతో పర్ఫెక్ట్ వేసుకోవచ్చు. లేదా ఇంకోళ్ళకి దానం ఇచ్చేయండి మొత్తం అంతా, అంతే, ఇంక్లూడింగ్ ఇవి. అది సాధ్యం కాదు గురువు గారు. చేయమనండి, మరి మీ వాళ్ళు ఒకటే రూల్ కదా. దానం ఇచ్చేస్తే వాళ్ళు బతుకుతారు. కానీ ఆ దానం ఇచ్చేటప్పుడు ఇవి మాత్రమే ఇస్తాను, అవి ఇవ్వను, అదైతే నాకు ఏదో కర్మలు అంటుకుంటాయంటే ఆ భయపడడం
పోయిన వాళ్ళని అగౌరవపరచడమే కానీ మరొకటి కాదని మనవి. గురుగారు, ఇప్పుడు మామూలుగా ఒకరి చెప్పులు ఒకరు వేసుకుంటే వాళ్ళకున్న ఏదైతే శని అనేది ఉందో అది వీళ్ళకి వస్తుంది అని చెప్పి అంటుంటారు కదా గురుగారు, మామూలుగా బ్రతికి ఉన్నప్పుడు. అట్లాంటప్పుడు వస్తువుల్లో ఏదో ఒకటి ఉంది అని నమ్ముతున్నాం. మరి మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు లేకపోయినా వాళ్ళ వస్తువులపై ఆ ప్రభావం ఉంటుంది అనే వాళ్ళు కూడా ఉంటారు కదా గురుగారు. మీరు ఇందాక వాళ్ళు ధరించిన జోళ్ళు, దాంట్లో జోళ్లలో చెడే ఉంటుందండి. మరి గురు పౌర్ణమి వస్తుంది, గురుపాదుకలు అంటాడు. అవును. మరి నేను తొడుక్కున్న జోళ్ళు వాళ్ళకి ఇస్తాను, కర్రజోళ్ళైనా ఏదైనా. నా చెడంతా వాళ్ళకి వెళ్ళిపోతుందా? వాళ్ళు కళ్ళకొద్దుకు తీసుకుంటున్నారు. మరి నా బుర్రలో ఏదో ఎక్కడో ఫాల్ట్ ఉంది. ఆ జోళ్ళు అనేప్పుడు చెడుతూనే ఆలోచిస్తున్నాను. జోళ్లల్లో ఆ మనిషి ఎటువంటి వాడో వాళ్ళ కర్మలు ఉంటాయంటే నేను ఒప్పుకుంటాను. కానీ ఇంకోళ్ళ జోళ్ళు వాడితే నాకు చెడు జరుగుతుందంటే జోళ్ళు కాళ్ళ కిందకు ఉన్నాయి కాబట్టి అది చెడు అంటే అది లాజికల్గా కరెక్ట్ కాదు. ఒక రకంగా చూస్తే ఈ వస్తువుల్లో ఏమీ లేదమ్మా, మైండ్లోనే ఉంది. నీకు జోళ్ళు చెడంటే వీటిల్లో కూడా చెడు ఉంటుంది. కొంతమంది దీన్ని కరిగించేసి వేరేలా వాడుకుందాం అంటారు. అవును. కరించేసి రూపం మార్చిన మూలమే. వాడు ముట్టుకున్న బంగారమే, వాడు ముట్టుకుని జోడే. ఎక్కడ పోతుంది ఈ కర్మలు? అంచేత నువ్వు చచ్చిపోయిన వాళ్ళ వస్తువులు ఎందుకోసం వాడుతున్నావో నువ్వు నిర్ణయించుకోవాలి. నా అవసరం కొద్దీ వాడుతున్నానా? అప్పుడు అన్నీ వాడు. వాళ్ళ కుర్చీ వాడు, వాళ్ళ కుర్చీలో కూర్చుంటారు. ఎన్ని వస్తువులు పారేస్తారమ్మా? ఆ వ్యక్తి ఇల్లంతా సంచరిస్తారండి. డైనింగ్ హాల్ కుర్చీలో కూర్చుని భోజనం చేస్తారు. ఆ కుర్చీ విసిరి మంచమే పడుకుంటారు, మంచం విసిరి ఇవన్నీ విసిరితే నువ్వు ఒక్కదానే ఉంటావు ఇంట్లో. ఇది కాదు. అంచేత నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎయిదర్ దానివల్ల నాకు చెడే వస్తుంది, చావు అంటే చెడు అనుకుంటున్నావమ్మా, అక్కడే వచ్చింది పొరపాటు. నిజమే గురుగారు. కానీ హోమ్ కమింగ్ అంటారు మా గురువు గారు. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతున్నాం, హోమ్ కమింగ్ అంటారు. అందుకే పుట్టిన జీవి పుట్టగానే ఎందుకు ఏడుస్తుందంటే అబ్బా దూరం అయిపోయాను అమ్మ నుండి అని ఏడుస్తుందేమో అని అనుకోవాలట మనం. మరి ఇది కదా నరకం కదా. లోపల గర్భంలో 9 నెలలు కూర్చుని బయట నొక్కుకుపోతూ బయటకు వచ్చి ఊపిరి అందక అది ఎంబిలికల్ కార్డు కట్ చేసేస్తే భయం వేసి నెల బతుకుతానని ఈ స్థితి నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన హోమ్ కమింగే కదా అది. వాడికి వెళ్ళిపోయిన వాడికి ఆనందంగా ఉంటుంది. కానీ నాకు ఎప్పటి నుండో ఒక చావంటే ఒక భయం పట్టుకుని మరి పెద్ద పెద్ద స్వామీజీలు వెళ్ళిపోతూ ఉంటారండి. వాళ్ళ పాదరక్షలు, వాళ్ళ కాళ్ళ జోడు, స్వామి రామ మ్యూజియం అక్కడ కాలిఫోర్నియా ఉంది, వెళ్ళి చూసాం. అవన్నీ కూడా చూసి దండం పెట్టుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ శిష్యులు వాడుకున్న వాళ్ళు ఉంటారు. మరి ఈ సిద్ధాంతం పెడితే వాళ్ళు వాడుకోకూడదు కదా. నేనేమనుకుంటున్నాను, చచ్చిపోయాడంటే వాడి నుంచి చెడే వస్తుంది అనుకుంటున్నాను. అంతే. అది మనిషిని బట్టి ఉంటుంది కానీ చావు బట్టి ఉండదు. ఇది అర్థం. నీ ఓన్ వ్యక్తిని నువ్వు ఎవరినైతే ఇన్నాళ్ళు ఎవరినైతే గౌరవించావో వాడు వెళ్ళిపోగానే వాడి చెడ్డ ఎలా అవుతుంది వాడి వస్తువులు అంటే ఆలోచన విధంలో తప్పే కానీ ఈ పద్ధతులు ఏమీ తప్పులేదు, శుభ్రంగా వాడుకోవచ్చు. నిజమే గురుగారు, మీరు చెప్పింది మార్చుకోవాల్సింది ఆలోచననే. అది మార్చుకోవాల్సింది. గురుగారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని మనం చేసే పనుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్టేసుకొని కూర్చుంటుంది, ఆమె ఒకసారి ఎంటర్ అయిందంటే లక్ష్మీదేవి రాదు, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి. నిజంగా ఇంట్లో దరిద్ర దేవత ఉంది అంటే మనకు సంకేతాల రూపంలో తెలియచేస్తుందని కూడా చెప్తుంటారు గురుగారు. ఎలా తెలుస్తుంది గురుగారు ఆ సంకేతాలు ఏంటి? నిజానికి దేవతల్లో దరిద్ర దేవత, ఉగ్రదేవత, అలాంటి దేవతకి ఇంకో గుణం ఆపాదించి మనం పిలుస్తున్నాం కానీ దేవత దేవతే. జ్యేష్ఠాదేవి అయినా, లక్ష్మీదేవి అయినా, రాహు అయినా, శనీశ్వరుడైనా అన్నీ పరమాత్మ స్వరూపం. సర్వం కల్విదం బ్రహ్మ అంటుంది. అంతటా వ్యాపించున్నదే బ్రహ్మాని. ఇవన్నీ హయ్యర్ స్టడీస్లో చదువుతున్నారు. ఆ చదివిన వాళ్ళు ఎవరికి చెప్పరు. మామూలుగా సంసారంలో ఇదో దరిద్ర దేవత, ఇదొక ఉగ్రదేవత అనుకుని దేవతల్లో కూడా విభజించేసి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తారు. నిజానికి దరిద్ర దేవత అంటే ఆవిడ దేవత యొక్క రూపం కాదు, అశాంతి. ఇది మనమే క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఆ ఇంట్లో
మనం ఉంటున్నప్పుడు మాట సౌమ్యంగా ఉండాలి. మాటకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. మృదు, మధుర, సరళ, సరస, గంభీర. ఇవన్నీ కలిపితే వాక్ అంటారు. మనం గై గైమని అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు. అప్పుడు వాయుమండలం కంటామినేట్ అవుతుంది. కంటామినేట్ ఒకసారి అయిపోయాక మళ్ళీ ఆ ఇంట్లో ఉన్నవాడికి దీని ప్రభావం వల్ల ఇంకా అరవ బుద్ధి వేస్తూ ఉంటుంది. ఇంకంతే, బతుకు బస్ స్టాండే. నిజమే గురువు గారు. ఇట్లా తయారవుతున్న ఇళ్ళు ఎప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీరు ఒక సినిమాకో, ఒక సత్సంగానికో, ఓ తీర్థయాత్రకో, వెకేషన్కో వెళ్ళి మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, వెళ్ళబుద్ధి వేయట్లేదు అని అనుకున్నారంటే ఆ ఇంట్లో మీరు చెప్పిన ఆ దరిద్ర దేవత ఉన్నట్టే లెక్క. అంటే ఏమిటి, నా సొంత ఇంటికి నేను వెళ్ళలేకపోతున్నాను, అక్కడ ఏదో ఉంటుంది, ఇంకా దరిద్రం, అశాంతి. మీరు ఒకటి చెప్తాను, అమెరికాలో ఉన్నప్పుడు పెద్ద డెంటిస్ట్ డాక్టర్ గారు నా గురించి చాలా పడిపోయానండి బిజినెస్లోను, మీరు వచ్చి ఒక హోమం చేయాలన్నారు. మీరు అన్న మంచి క్వశ్చన్. దరిద్ర దేవత అంటే రూపం చెప్తున్నాను. నేను ఏ హోమం చేయాలో నాకు తెలియదు. వెళ్ళాను. అక్కడ ఎక్కడి బట్టలు అక్కడే, తువ్వాళ్ళు కుర్చీల మీద, ఏళ్లలో గమనించుంటారు, విడి చేసిన బట్టలు కుర్చీల మీద అక్కడ వేళ్లాడుతూ ఉన్నవి. ఒక 4 టీవీలు, ఒక 5-6 వీసీఆర్లు, పనికిరాని చెత్త, విరిగిపోయిన కాలు విరిగిపోయిన కుర్చీలు, ఇవన్నీ సేకరించి పెట్టుకున్నారు వాళ్ళు. ఇది దరిద్రం. అంటే నాకు ఉపయోగం లేకపోయినా ఎందుకైనా ఉపయోగిస్తుంది అని అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదన్నట్టు నువ్వు అనుభవించవు, ఇంకోటికి ఇవ్వవు. పోనీ భోగిమంటలోనే పారేసావా అంటే అమ్మో సెంటిమెంట్, మా తాతగారు ఆయన ఇచ్చారు, ఈ కాలు విరిగిన కూర్చి నేను ఎలా పెట్టుకుంటాను, ఈ భావంతో నేను జంక్ చేర్చుకుంటున్నాను. నేను ఒకటే అన్నాను, అమ్మ నేను ఒక పని చెప్తాను, నెల రోజుల తర్వాత మళ్ళీ వస్తాను, నాకు ఇంట్లో ఒక వస్తువుకి ఒకటే ఉండాలి, టీవీ అంటే ఒకటే ఉంచండి, మిగతా అన్ని కొత్త వండి ఇచ్చేయండి ఇంకోటికి. ఎందుకంటే ఇనుము పర్టికులర్గా వస్తువు మీరు ఒక చోట పెట్టి దాన్ని 6 నెలల పాటు తొడకపోయినా కదపకపోయినా వాడకపోయినా అక్కడ ఈ దరిద్ర దేవత అనబడే, నేను చెప్పను, అలాంటి ఎనర్జీ వచ్చేస్తుంది. దాన్ని మీరు రాహు అని కూడా పిలుచుకోవచ్చు, దెబ్బలాట్లు వస్తాయి. ఏ ఇంట్లో అయినా సరే శుభ్రంగా ఉండాలి. సో నా ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఎలా తెలుసుకుంటాను అంటే, అశుభ్రంగా ఉండి ఒక్క రూములో ఉండొచ్చమ్మా, నాకు డబ్బులే ఉండక్కర్లేదు, ఆ ఒక్క రూముని ఒబ్బిడిగా పెట్టుకుని చక్కగా డెకరేట్ చేసుకున్న 3 మంది ఉంటారు. నీట్గా ఎక్కడ ఉన్న వస్తువుని అక్కడ పెట్టేస్తే అక్కడికి వెళ్ళగానే ఒక మనశ్శాంతి ఉంటుంది. దరిద్ర దేవత బయట లేదు, ఇక్కడ ఉంది, మన ఆలోచనలో ఉంది. నేను శుభ్రంగా ఉండాలి. మీరు అనకూడదు కానీ చూసి వాళ్ళు క్షమించాలి. ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఓ పాత లుంగి ఒకటి కట్టేసుకుంటాడు ఆ మహానుభావుడు, పైన చొక్కా వేసుకోడు, ఇక్కడ తువాల పడిపోతుంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా బిడియము ఏమి ఉండదు. ఆ చూసి వచ్చిన వాడికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ వచ్చిన అతిథి దేవో భవ అంటున్నావు నువ్వు, ఆ అమ్మవారికి నేను ఇబ్బంది కలిగించాను కదా, అది దరిద్రం. ఈ మామూలుగా డ్రెస్ చేసుకోలేమా మనం? చేసుకోవచ్చు. ఆ అమంగళంగా నేను ఎందుకు ఉండాలి? అంచేత ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే, నెంబర్ 1, నాకు మనశ్శాంతి లేకుండా అయిన దానికి కాని దానికి దెబ్బలాడుకుంటున్నప్పుడు ఆ ఇంట్లో ఉంది. దరిద్ర దేవత అంటే డబ్బు మాత్రమే కాదు, డబ్బు ఎలాగైనా వస్తుంది. 10 రూపాయలు ఉన్న రిక్షావాడు కూడా తాగేసి శుభ్రంగా కాళ్ళు ముందు సీటు పెట్టుకుని ఇలా పడుకుంటాడు. లక్షలు ఉన్నవాడు కూడా కొట్టుకు చచ్చిపోతూ ఉంటాడు ఇంట్లో. ఎవడు దరిద్రదేవత ఉంది? వీడి దగ్గర, వాడి దగ్గర, డబ్బున్న వాళ్ళ దగ్గర. అవునా కదా? మరి దరిద్రదేవత అంటే ఏమిటి? డబ్బా కాదు, మనశ్శాంతి. అది నా చేతుల్లోనే ఉంది. దానికి మళ్ళీ దేవతను పూజించక్కర్లేదు. అడ్జస్ట్ అయిపోతూ దెబ్బలాట లేకుండా నేను ఉన్న వాళ్ళతో, భర్తతో అడ్జస్ట్ అవ్వాలి, భార్యతో అడ్జస్ట్ అవ్వాలి, పిల్లలతో అడ్జస్ట్ అవ్వాలి, అందరితోటి అడ్జస్ట్ అవ్వడానికే నేను పుట్టాను, మార్చడానికి కాదు.
ఈ అడ్జస్ట్మెంట్ లేకపోతే మనశ్శాంతి పోదు, అప్పుడు దరిద్ర దేవత ఉన్నట్టే. Okay. ఇల్లు శుభ్రంగా లేకపోయినా, తీసిన వస్తువు తీసిన చోట పెట్టకపోయినా, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అది లేకుండా వేరే చోట ఉన్నా, ఇందాక చెప్పినప్పుడు ఇనప వస్తువులు అవును మన శుభ్రం చేయకుండా అట్లానే ఉంటాం. ఇంకోటి, పూజ గదిలో ఇవి అగరత్తులు వెలిగిస్తారు, అవును. ఆ భస్మం అంతా కింద గారిపోతూ ఉంటుంది. అరటిపండు తొక్కలు క్లీన్ చేయరు. మరి ఎక్కడ ఉంటుందండి లక్ష్మి, చెప్పండి. నిజమే గురుగారు. సో మీరు అక్కడున్న వైకుంఠంలో హాయిగా నారాయణ కాళ్ళు పడుతూ కూర్చున్న లక్ష్మిని తగుదునమ్మా అని చెప్పి ఆవాహయామి అని నీ రూమ్లోకి పిలుచుకుని అక్కడ చెత్తలని పడేస్తే దరిద్ర దేవత ఎక్కడ ఉండక ఏం చేస్తుంది? సో నా పూజ రూమ్లో కూడా తర్వాత శుభ్రం చేసుకుంటాను అనకుండా అది కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఇల్లు శుభ్రంగా ఉంటే, పూర్వకాలంలో ఎంత బాగా ముందు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేవారు, ప్రధాన వాడికి, అవునా, అమ్మమ్మలు వాళ్ళు పెట్టేవారు. ఇప్పుడు బద్ధకం పెరిగిపోయి పెయింట్ అని తీసుకొచ్చి పెయింట్ వేసేస్తున్నారు. ఈ పెయింట్లో ఏమిటి శుభం? అంచేత ఇటువంటి అమంగళకరమైనటువంటి చిహ్నాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఇంట్లో 100% దరిద్ర దేవత రూపంలో మనశ్శాంతి కరువు అవడం, చీటికి మాటికి కొట్టుకోవడం, ఇది మాత్రం. దీంతో పాటు న్యాచురల్గా ఇది సరిగ్గా లేకపోతే రోగాలు వస్తుంటాయి. అంచేత అలా 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 పడిపోతుంది. దీని మూల కారణం ఏ దేవత కాదు, మనమే ఆ మూల కారణం. మనమే స్వతహా. అంటే దీని నుండి తప్పించుకోవాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, ఉన్న వాళ్ళతోటి మ్యాక్సిమం అడ్జస్ట్ అవ్వడానికి ఉండండి. రెండే మన జీవితంలో, యాక్సెప్ట్, అడ్జస్ట్ ఆర్ క్విట్. ఉండి కొట్టుకోవద్దు. గురువుగారు చాలా శాంతంగా చక్కగా ఎప్పుడు చూసినా నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు, అవును కదా గురుగారు? టీవీ కదా, నవ్వకపోతే కుదరదు. లేదు గురుగారు, టీవీ కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా మీరు ఇలాగే నవ్వుతూ ఉంటారు యాక్టివ్గా. షూట్లో కూడా చూస్తుంటా కదా గురుగారు, నేనన్నా ఇబ్బంది పడుతుంటా టాపిక్స్ చేయడానికి ఇంకెంతసేపు అనే టైప్లో, కానీ మీరు మాత్రం అస్సలు కదలకుండా మెదలకుండా నవ్వుతూ హుషారుగా చేసేస్తుంటారు. ఎలా అంటే చిన్న పిల్లలు, 20 ఏళ్ళ పిల్లలు ఎంత హుషారుగా చలాకీగా ఉంటారో అంత చలాకీగా శాంతంగా. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈ శాంతము, ఈ నవ్వే మిస్ అవుతున్నాయి గురుగారు. ఇవన్నీ ఉంటేనే మనశ్శాంతి ఉంటుంది. ఇవన్నీ ఉండాలి అని, మనశ్శాంతి ఉండాలి అంటే ఇవన్నీ ఉండాలి. ఎలా సాధ్యపడుతుంది గురువుగారు? ఇంటికి వెళ్ళాక మా వాళ్ళని దిష్టి తీయమంటాను. అది పడి 71 నాకు. నేను పుస్తకాలు చదవలేదు, పురాణాలు చదవలేదు, నా జీవితాన్ని చదివాను, ఎదురుగుండా ఉన్న జీవితాలు చదివాను. ప్రజలే నా పుస్తకాలు, ప్రపంచమే నా లైబ్రరీ. ఐఎమ్ టెలింగ్ ఆనెస్ట్లీ. నా గురువు, నన్ను కన్న అమ్మ, ఇద్దరూ నా జీవితానికి ఒక మార్గం ఏర్పరిచారు. సో ఆ సాధన ద్వారా కేవలం పూజ చేస్తేనే కాదు, ఇది నాకు ఒక స్వీట్ డైవర్షన్ ఫ్రమ్ ది మెటీరియలిస్టిక్ లైఫ్. స్వీట్ డైవర్షన్. ఏదో టీవీ చూడడం బదులు పూజ చేస్తున్నాను ఆనందంగా. దాంతోపాటు ఏం పాటించానో చెప్తాను. నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవడం నేర్చుకున్నాను. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు నా జీవితంలో వెనక్కి వెళ్ళి నేను నడిచిన మార్గం ఎలా ఉంది అని. అందుకే స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి, తెలుగులో ఒక పాట ఉంది, నాలో నేనే రమిస్తూ అని. మీకు ఆ పాట తెలుసా? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. పర్ఫెక్ట్ ఫిలాసఫీ. చుట్టూరా జనాలు ఉంటారు, కానీ నా జీవితం నేనే అనుభవించాలి. నాలో నేనే రమిస్తూ అంటాడు. అంటే నన్ను నేను ఆలోచిస్తూ కూర్చోవాలి. అక్కడ 4 విషయాలు నాకు తెలిసే, ఆ 4 విషయాలు నేను ప్రాక్టీస్ చేయడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను. నేను పెర్ఫెక్షన్ మాత్రం నేను చెప్పట్లేదు. ఒకటి, ఎవరైనా ఏదైనా అంటే ఎంత ఫ్రీక్వెంట్గా నేను రియాక్ట్ అవుతున్నాను. హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ రియాక్టింగ్.
ఓకే. మీరన్నా రియాక్ట్ అయిపోయి, ఆయనన్నా రియాక్ట్ అయిపోయి, ఇంకోటన్నా రియాక్ట్ అయిపోయి ఫ్రీక్వెంట్గా ప్రతి రోజులో 10 సార్లు రియాక్ట్ అవుతున్నానా? తగ్గించు. దాని మీద ప్రాక్టీస్. ఫ్రీక్వెన్సీ. ఓకే. ఎంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నాను. ఒక మాట అనే ఇవన్నీ లేస్తూ ఉంటాం. అవును గురుగారు. అంత అవసరం లేదు. నాకు న్యూజిలాండ్లో గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసినప్పుడు ఒక ట్రైనింగ్ ఇచ్చారు. నా జీవితంలో ప్రతి సంఘటన కూడా అమ్మవారి అనుగ్రహం అమ్మ. నేను న్యూజిలాండ్లో ఉద్యోగం చేసినా, అమెరికాలో ఉద్యోగం చేసినా దాని నుండి నేను నేర్చుకున్నాను తప్పితే భుక్తికి మాత్రమే నేను చేయలేదు. ఓకే. న్యూజిలాండ్లో ఉద్యోగం చేసినప్పుడు ఆ కస్టమర్ సర్వీస్లో పెద్ద పెద్ద మౌరీస్ వచ్చేవారు. మనమేమో 5 అడుగుల 3 అంగుళాలు. వాళ్ళు వచ్చి ఎందుకు ఇవో నాకు బెనిఫిట్, నా డబ్బు ఎందుకు రావు అని గవర్నమెంట్ శాంక్షన్లని నేను ఆపేస్తే కొట్టడానికి వచ్చేవారు. కంప్యూటర్ బద్దలుగొట్టేసేవాడు. మాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో కూడా రియాక్షన్ వైలెంట్గా ఉండకూడదు. ఓకే. సో నా స్టేట్మెంట్ ఎలా ఉండాలో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. వాట్ యు సే మే బీ కరెక్ట్. నువ్వు అంటే చాలా కరెక్ట్. వాడికి అప్పుడు ఈగో సాటిస్ఫై అయిపోతుంది. వాట్ యు సే మే బీ కరెక్ట్. మన ఏంటి కాదు, చాలా తప్పు నువ్వు చేసేది. వైలెంట్ రియాక్షన్. వాడి అసలే మండుకుతూ ఉన్నాడు, నువ్వు ఇంకొంచెం ఆజ్యం పోస్తున్నావు. ఆ ట్రైనింగు వాట్ యు సే మే బీ కరెక్ట్. మీరు నా మీద అరుస్తున్నాను కూడా, విదిత నాదే చాలా కరెక్ట్. అసలు నేను నీ పొజిషన్లో ఉన్నాను అనుకో, బ్రహ్మాండంగా అరుస్తాను. నువ్వు చాలా శాంతం. ఎంత అరిచినా సరే నువ్వు చాలా శాంతం. అప్పుడు తగ్గుతుంది. అప్పుడు నేను చెప్పాలని చెప్తాను. కానీ అది బాగా పనిచేసింది. సో వైలెంట్ రియాక్షన్ని నేను మైల్డ్ రియాక్షన్ ఉంటుంది. మానవుడు అన్న తర్వాత రాముడికే కోపం వచ్చింది సముద్రం మీద, బాణం తీసే చంపేస్తానని. సీత వెళ్ళిపోగానే ఏడుపు మొదలెట్టారంటారు. ఇవన్నీ ఆయన ఏడ్చాడా లేదా అని కాదు, మానవ రూపంలో ఉన్నప్పుడు ఈ బలహీనతలు సహజం. కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటే నువ్వు సాధకుడు అవుతావు. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అదే చెప్తున్నాను. అబ్జర్వ్, ఆల్వేస్ రివ్యూ, యాక్సెప్ట్ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈస్, అనలైజ్ యువర్ సెల్ఫ్ కంటిన్యూస్లీ. మనం రివర్స్లో ఉంటున్నాం. అనలైజింగ్ ద వరల్డ్, ప్రపంచాన్ని విమర్శిస్తున్నాం. నేను ఎలా ఉన్నా నేను బేష్, అది తప్పు. ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేయి. నీ భర్తని యాక్సెప్ట్ చేయి, నీ భార్యని యాక్సెప్ట్ చేయి, నీ పిల్లల్ని యాక్సెప్ట్ చేయి. వాళ్ళు ఒక జీవులు, ఏదో సంబంధంలో కలిశారు. కష్టమే, మీరందరూ కష్టపడి వాళ్ళని నేను రెచ్చగొట్టడం లేదు. సో ఇలాగా వైలెంట్ రియాక్షన్ని తగ్గించాం. సో ఫ్రీక్వెన్సీ ఒకటి, వైలెన్స్ ఒకటి, 2. తర్వాత ఎంతసేపు ఆ రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు నా మీద అరిచారు, కానీ ఈవెన్ నేను అరిచేస్తాను. మీ పేరు ఎవరైనా చెప్పినా కూడా నా ముఖం మారిపోతూ ఉంటుంది. అవునా కదా? అంటే ఏంటి, ఆ రియాక్షన్ ఇంకా పోలేదు. మీరు అక్కడ గుమ్మంలో అడుగుతుందో ఫేస్ మారిపోతుంది. ఎంతసేపు నేను అలాగా ఉంచుకుంటున్నాను, దాన్ని తగ్గించుకోవాలి. ఫ్రీక్వెన్సీ, వైలెన్స్, ఎంతసేపు. 4వది, హౌ క్విక్లీ యు ఆర్ రియాక్టింగ్. 8 సెకండ్లు గ్యాప్ తీసుకుంటాను నేను. ఎవరైనా నా మీద కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడినా, దెబ్బలాడేటట్టు నన్ను రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా, మీరు అనుకోవచ్చు గురువు కదా, ఈయనకి సుఖం హాయిగా అందరూ జై జై అంటూ ఉంటారని. మాకు ఉంటాయి. నేను కనెక్టికట్లో పూజ చేస్తున్నప్పుడు సత్యనారాయణ వ్రతం చేసాం. అప్పుడు కర్మగారి నా సెల్ ఫోన్ మోగింది. ఆ సెల్ ఫోన్లో అప్పుడు జల్సా అని ఒక సినిమా వచ్చింది. ఆ జల్సాలో గల్లో తేలినట్టుందే అని ఒక పాట ఉంది. ఆ పాట రింగ్ టోన్ కానీ పెట్టాను. నాకు ఇష్టం, నేనేం చేయడం. నా కర్మగాలి అప్పుడే మోగింది. ఇంకా చూడాలి జనాలు, వీడిని ఎందుకు పిలిచారు, ఇలాంటి పాటలు వింటున్నవాడు ఈయన వింటలే. ఒక ఆయన అడిగితే, ఏంటండి రింగ్ టోన్ ఏంటి, మీ పూజలు ఏంటి అన్నారు. ఆ పొజిషన్ వచ్చింది. అప్పుడు చేసిన ట్రైనింగ్ నాకు పనికి వచ్చింది. క్విక్గా రియాక్ట్ అవ్వలేదు. అమ్మా నువ్వే మోగించావు, నన్ను రక్షించు తల్లి, ఈ రకాతం పెట్టకు అని ఒక 8 సెకండ్లు గ్యాప్ ఇచ్చాను. అమ్మ పలికింది. నేను చెప్పాను,
ఇదెవరండి పిచ్చి మాట అంటారు? అసలు శ్రీ విద్యా ఉపాసనలో ఏం జరుగుతుందో అమ్మ చెప్తుంది. వాడు గాల్లో తేలినట్టుందే అంటే ఖేచరీ విద్య. హాయిగా సంసారంలో ఎన్ని కష్టాలున్నా కూడా గాల్లో తేలినట్టుందే, గుండె ఊగినట్టుందే, దేని మీద దృష్టి నిలవదు, అమ్మే కావాలి వాడికి. ఊగుతూ ఉంటుంది, ఇది కాదు అమ్మే కావాలని. తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొడితే తుమ్మిదలందరూ అది కందిరీకరందరూ ఈ అని ఓంకారం వినిపిస్తుంది వాడికి. ఝుంకారం, భ్రామరీ శక్తి బీజం. ఫుల్ బాటిల్ ఎత్తి దింపకుండా తాగినట్టుందే. సర్వోన్మాదిని అని ఒక పదం ఉంది. ఉన్మాద స్థితిలో వాడు ఎంత మత్తులో ఉంటాడో వాడికన్నా మత్తులో వీడు ఉంటాడు. గొప్ప సాధకుడు. ఇప్పుడు చెప్పండి, మహానుభావ మీతో అనవసరంగా పెట్టుకున్నావా? నిజంగా సూపర్ గురుగారు. అందుచేత అంటే నేను ఏదైనా సరేనండి అమ్మ మనకి నేర్పుతూ ఉంటుంది. ఈ 4 నేను పాటించాను. హౌ ఫ్రీక్వెంట్లీ ఐఎమ్ రియాక్టింగ్, ఎంత తరచుగా రియాక్ట్ అవుతున్నాను, ఎంత వైలెంట్గా ఎంత ఉగ్రంగా రియాక్ట్ అవుతున్నాను, ఎంతసేపు ఆ రియాక్షన్ పెట్టుకున్నాను, ఎంత త్వరితంగా రియాక్ట్ అవుతున్నాను. ఈ 4 కంట్రోల్ తీసుకుంటే ఈ నవ్వు ఫేస్ అలాగే ఉంటుంది. తప్పదు. నేను పెట్టి వీడియో కూడా కొంతమంది ఏ కమర్షియల్ చాలామంది గురువులు బయలుదేరారు, నేను నమ్మకండి అని పెట్టి అంటారు. మా వాళ్ళ కమెంట్ తీసేయమంటారు. తీయద్దు, పెద్ద ఇంటి ముందు గుమ్మడికాయ కడతారు కదా, ఆ గుమ్మడికాయ అది అన్నారు. ఓకే. అంటే లైఫ్ని ఈజీగా తీసుకోవడం అన్నది మా గురువు గారు నేర్పించారు, మా అమ్మ నేర్పించింది. నాకు కష్టాలు లేవా అంటే మీలాగే నాకు కష్టాలు ఉన్నాయి. అందరి మనిషి ద్వారా కష్టాలు ఉంటాయి, కానీ సఫరింగ్ లేదు. పెయిన్ ఈజ్ డిఫరెంట్, సఫరింగ్ ఈజ్ డిఫరెంట్. బాధపడను, నా కర్మ నేను అనుభవిస్తున్నాను. అందుచేత నాకు ఏ కష్టం వచ్చినా సరే నా కర్మను నేను అనుభవిస్తున్నాను. ఆవిడ్ని నేను పట్టుకుంటే నాకు బాధ లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఒకటే, ఈ జన్మలో ఈ శ్రీ విద్యలో ఉన్నాను, ఇంకా కాస్త భోగాన్ని అనుభవిస్తున్నాను గురువు వల్ల, అందరూ జయ జయ అంటున్నారు. ఇప్పుడే నేను కర్మను అనుభవించకపోతే రేపు పొద్దున నేను వెళ్ళిపోయాక ఈ కర్మ అలాగే ఉండిపోతుంది, అది నన్ను వదలదు. ఇంకో జన్మ ఎత్తినప్పుడు ఈ కర్మ వస్తే అప్పుడు కర్మగాలి నేను భగవంతుని భక్తి లేకుండా ఉంటే, ఒకవేళ అది జరగదు, ఎవడు నన్ను రక్షిస్తాడు? ఆ భయం. ఇంకొకటి ఏంటంటే నన్ను రక్షించింది, మేము కాశీకి వెళ్ళినప్పుడల్లా కూడా పూజలతో పాటు హరిశ్చంద్ర ఘాట్లో పడవ ఆపుకుని ఆ దహనాలు చూస్తాం. ఆ బాడీని మా బాడీతో రీప్లేస్ చేస్తాం, ఫోటోషాప్లో రీప్లేస్ చేసినట్టు. రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతే నా బాడీ అలాగే తగలవుతుంది. అది చూస్తాం. అంటే ఈ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, స్వార్థము, ఇవన్నీ కూడా ఇంతవరకే. ఇది వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు నేను మీ షూటింగ్ అవ్వగానే నా శిష్యుడిని ఒకరిని పలకరించడానికి వెళ్ళాలి. పోయిన ఏడాదే వచ్చారు కాశీకి. ఏదో కళ్ళల్లో ప్రాబ్లం ఉందని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇది కళ్ళ ప్రాబ్లం కాదు, బ్రెయిన్లో ఏదో ఉందని బ్రెయిన్ ఎంఆర్ఐ తీస్తే బ్రెయిన్ క్యాన్సర్ 5th స్టేజ్, 10 రోజుల కన్నా బతకవు అన్నారు. మామూలుగా ఉన్న మనిషి. ఇదే మన జీవితం. ఆ భయం నాకుంది. అంటే చచ్చిపోతానని కాదు, మంచి పని చేయాలంటే ఇప్పుడే చేస్తాను, నేను పోస్ట్ పోన్ చేయను. నా పూజలకు ముహూర్తాలు ఉండవు, నేను ముహూర్తం చూసుకోను. ఎప్పుడు పూజ చేయాలంటే అప్పుడే చేస్తా. ఎప్పుడు మంచి పని చేయాలనుకుంటే అప్పుడే. కర్మగాలు ఎవరి మీద కోపం వస్తే పోస్ట్ పోన్ చేసుకుంటాను, వాడిని తిట్టాలంటే. దానికి ముహూర్తం చూడాలి. నన్ను అడిగితే ఎవరిని వాడిని తిట్టాలి, మంచి ముహూర్తం చెప్పండి, వాడు బాగా బాధపడిపోవాలి, మంచి ముహూర్తం చెప్పండి, వెళ్ళండి. ఓ 4 నెలల తర్వాత మంచి ముహూర్తం ఉండాలి, ఆ లోపల మీ కోపం తగ్గిపోతుంది, ఇంకా అవసరం ఉండదు. మంచి పని చేయడానికి ముహూర్తం ఏమిటండి బాబు? సంచేత ఈ 4 సూత్రాలు రేపొద్దున్న ఈ శరీరంలో ప్రాణం లేకపోతే ఈ పనులు నేను చేయలేను అన్న భయం, ఆతురత, ఇవన్నీ కలిపి నన్ను రక్షించి ఎప్పుడు స్మైల్ ఈజ్ ద
ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, ఇంప్రూవ్స్ ద ఫేస్ వాల్యూ అని అంటారు కదా. ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉండాలండి. మనం ఆవిడెవరో నాకు సుఖం కలిగించాలి, నా జీవితంలో మార్పు తేవాలని ఆవిడ్ని కోరుకోవడం కన్నా కనీసం పూజ చేసేటప్పుడైనా ప్రకృతే నమః వికృతే నమః అని పూజ చేయి. ప్రకృతే నమః వికృతి ఏడుస్తూ ఎందుకు పూజ చేస్తారు? అసలు ఏదో బెక్కమొహం వేసుకుని సీరియస్గా పెట్టుకుని పూజ చేస్తారు. అది నేను చేయను, ఆనందంగా పూజ చేస్తాను. అది నా రహస్యం, అంతకన్నా ఇంకోట్లేదు. నాకు అమ్మే టాప్ ప్రయారిటీ. నా 25 ఏళ్ళప్పటి నుండి ఇదే పద్ధతి. ఇప్పుడు కాదు, 71 వచ్చిందని కాదు, 25 ఏళ్ళప్పుడు కూడా అమ్మే నా టాప్ ప్రయారిటీ. ఎందుకు వచ్చింది గురుగారు మీకు ఈ ఆలోచన? అంటే అమ్మ ధ్యాసలోని ఇలా ఉండాలి, అమ్మకి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సినంత అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఎవరినో చూసి ఇలా చేయాలనుకుంటా. మా గురువు గారు అమృతానందనాథ సరస్వతి, ఆయనతో కలిసి ఉండడం, ఆయన జీవన విధానాన్ని చూడడం. మా అమ్మగారు నాకు ఫస్ట్ గురువు యశోదమ్మ. ఆవిడ నేను చిన్నప్పుడు 5-6 ఏళ్ళప్పటి నుండి నాకు మంచి పెద్ద బాల శిక్షణ అప్పుడు ఉండేది, మీకు గుర్తుందో? ఇప్పుడు అన్నీ పోయే వీడియో గేమ్సే. ఆ పెద్ద బాల శిక్ష చదివి రోజు చెప్పేది బామ్మ. ఆ మంచి గుణాలన్నీ కూడా పాతుకుపోయాయి. అప్పటి నుండి నాకు యునిక్గా ఉండాలి. ఇంకొక విషయం నేను షేర్ చేస్తాను. ఇంకొక 4 అంగుళాలు నేను పొడుగుంటే నేను ఈ గురువు అయి ఉండేవాడిని కాదు. ఎందుకని గురువుగారు? ఎందుకంటే 5 అడుగుల 3 అంగుళాల్లో ఉన్నా కూడా ప్రజలు నన్ను గుర్తించాలి, నేను యూనిక్గా ఉండాలని కసి బయలుదేరింది. ఏం చేసినా యూనిక్గా ఉండాలి, ఒక పూజ చేస్తే యూనిక్గా ఉండాలి, మంత్రం చెప్తే యూనిక్గా ఉండాలి. ఆ విధానమే ఆహా ఇంకెవడు చెప్పలేడు అన్నట్లు ఉండాలని ఒక సటిల్ ఈగో నన్ను రక్షించింది. కామెడీగా ఉంది గురువుగారు. నేను ఒప్పుకుంటున్నాను కదా, నేనేం పోదు కొట్టడం లేదు. ఆ సటిల్, అందుకే ఇప్పుడు ఒక వ్యాఖ్యానానికి మరో వ్యాఖ్యానానికి సంబంధం లేదు. అదే ప్రశ్న మీరు రేపు 2 రోజుల తర్వాత ఇంకోది వస్తుంది. ఎందుకంటే రేపు ముందుగా చెప్పింది నేను చెప్పకూడదని ఇంకొకలాగా అదే అర్థం వచ్చేది చెప్తా. ఇది నాకు ఒక వాగ్దేవత మంత్రం అని మా గురువు ప్రసాదించారు. ఆ మంత్ర ప్రభావం వల్ల ఈ శక్తి వచ్చిందని ఇప్పటికీ నమ్ముతాను. ఆ మంత్రం ఏమిటని అడగండి. అడగొద్దా గురుగారు? చెప్పకూడదా గురుగారు? అలా చెప్పకూడదని కాదు, ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఖర్చు అంటే డబ్బులు కాదు. ఈ మంత్రం నేను చెప్తాను, కానీ రోజుకి 1000 సార్లు చెప్పాలి. దానికి సిద్ధపడితేనే ఆ మంత్రం ఇస్తాను. సిద్ధపడే వాళ్ళు ఉంటారు గురుగారు కొంతమంది, వాళ్ళ కోసం చెప్పేయండి మరి. ఇది ఇలా చెప్పేది కాదు, సిద్ధపడి వాళ్ళు దగ్గరికి రావాలి, వాళ్ళని నేను గమనించాలి. వాళ్ళు అప్పుడు అమ్మే చెప్తుంది పర్వాలేదు ఇమ్మని, అప్పుడు ఆ మంత్రం నేను అనుగ్రహిస్తాను. సో కేవలం మంత్రం చే జీవితాలు మారవమ్మా. మంత్రం మనకి జీవితాన్ని మార్చుకునే శక్తి ఇస్తుంది, మంత్రం డైరెక్ట్గా జీవితాన్ని మార్చదు. అది నా సిద్ధాంతం. ఓకే, నిజంగా చాలా నేర్చుకోవచ్చు గురువుగారు. మీ మొత్తం స్టోరీ విన్న తర్వాత అనిపిస్తోంది, నిజంగా మారాలి అని అనిపిస్తుంది, కానీ కొంచెం కష్టమే గురువుగారు ఆచరణలో పెట్టాలి. అమ్మని నమ్ముకోండి, పాదాలు పట్టుకోండి, అమ్మే మిమ్మల్ని నడిపిస్తుంది. కానీ మారాలి అన్న ఆలోచనని వదలకండి. ఓకే, తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. మాత్రమే.